అందరికీ నమస్కారం అండి. నా పేరు నిమ్మల రామారావు అండి. ఈరోజు మనం హోమియో చిట్కాల్లో భాగంగా మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు వ్యాధులు హోమియో ప్రథమ చికిత్సకు మనం తీసుకుందామండి. ఇవాళ మనం తెలుసుకోవాల్సి ఏమిటి అంటే మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు జ్వరం వస్తే హోమియో ప్రథమ చికిత్స అండి. మామూలుగా ఏంటంటే ఎప్పుడు కూడా ఈ జీవాల్లో ఎప్పుడు జ్వరం వచ్చినప్పుడు కూడా దీనికి హోమియో ప్రథమ చికిత్సగా పెర్రంపాస్ 30 అని హోమియోస్తం అద్భుతంగా పనిచేస్తుందండి. మామూలుగా ఏంటంటే ఈ యొక్క మేకలు కానీ గొర్రెలు కానీ పొట్టేళ్ళు కానీ ఇవి జ్వరం వచ్చిన వాటిని ఎలా గుర్తించాలి అంటే వీటి వీటి శరీరం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందండి, వేడిగా ఉంటుందండి, మేత తిందండి. అదేవిధంగా కొన్నింటికి జ్వరంతో పాటు జలుబు ఉంటుందండి, ముక్కుల నుండి సావలు కారుతాయండి. ఈ అంతేకాకుండా ఈ యొక్క జీవాలు లెగలేవు, నీరసంగా ఉంటాయండి. అప్పుడు మనం జ్వరం వచ్చినప్పుడు ఈ లక్షణాలను పరిగణలోకి తీసుకుని జ్వరం వచ్చిన సందర్భంలో చక్కగా పెర్రంపాస్ 30 హోమియోస్ ద్వారా ఔషధం ద్వారా ఈ జ్వరాన్ని తగ్గించవచ్చండి. అయితే ఇది ఎలా వాడో తెలుసుకుందామండి. మీరు స్థానిక హోమియో షాప్ దగ్గరికి వెళ్ళండి, పెర్రంపాస్ 30 1 గ్రామ్ పిలిచోటి కొనుక్కోండి. కొనుక్కుని ఏం చేస్తారా అంటే ఉదయము 6 మాత్రలు, సాయంత్రం 6 మాత్రలు, రోజుకి 2 సార్లు అండి. మీరు ఏం చేస్తారంటే పశుగ్రాసంలో కానీ పచ్చగడ్డిలో కానీ ఒక 6 మాత్రలు ఉదయము సాయంత్రం రోజుకి 2 సార్లు అండి. మధ్యలో ఈ యొక్క జీవాన్ని పరిశీలిస్తూ ఉండాలండి. ఈ జ్వరము తగ్గేంత వరకు వాడాలండి, తగ్గిన తర్వాత మానేవాలండి. మరి కొన్ని ప్రాంతాల్లో డైల్యూషన్ వాడతారండి. డైల్యూషన్ వాడిన సందర్భంలో ఏం చేయాలంటే జ్వరం వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు పెర్రంపాస్ 30 1 గ్రామ్ డైల్యూషన్ మీకు స్థానికంగా ఉన్న హోమియో షాప్ దగ్గర తెచ్చుకునండి. మీరు ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క జీవానికి నాలుక మీద ఒక 3 లేదా 4 చుక్కలు వేయాలండి, లేకపోతే శుభ్రమైన మంచినీళ్ళు వేయాలండి, లేదా పశుగ్రాసంలో ఒక 3 లేదా 4 చుక్కలు వేసినా పర్లేదు. ఏదో రకంగా పశువుకి ఏదో రకంగా మన జీవానికి అందజేయాలండి. నేను పైన చెప్పిన విధంగా ఈ యొక్క జీవానికి నాలుక మీద 3 చుక్కలు వేసినా పర్లేదండి, నీళ్ళలో వేసినా పర్లేదండి, దానాలో వేసినా పర్లేదండి. ఏదో రకంగా ఈ యొక్క జీవానికి కడుపులోకి వెళ్ళేలాగా చేయాలండి. 3 లేదా 4 చుక్కలు వాడాలండి. నేను చెప్పిన 2 విధానం ఏదో ఒక విధానం అనుసరించండి. అంటే కొన్ని ప్రాంతాల్లో పిలిచి వాడతారండి, కొన్ని ప్రాంతాల్లో డైల్యూషన్ వాడతారు. నేను చెప్పిన విధంగా ఈ యొక్క మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళకి ఈ యొక్క జీవాలకి ఏమిటంటే జ్వరం వచ్చినప్పుడు పెర్రంపాస్ 30 ఉదయం సాయంత్రం పైన చెప్పిన విధంగా మధ్యలో జీవాన్ని పరిశీలిస్తుండాలండి. ఈ యొక్క జ్వరము తగ్గేంత వరకు వాడాలండి, తగ్గిన తర్వాత మానేరండి. హోమియోను సురక్షిత వైద్య విధానం అండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి, సురక్షిత వైద్య విధానం అండి. అయితే లక్షణాల ప్రకారం వాడాలండి. ఈ హోమియో ముందు ఎప్పుడూ కూడా అండి ఘాటు వాసన శుభ్ర ప్రదేశం ఉంచాలండి, చిన్నపిల్లలు దూరంగా ఉంచాలండి. మరి నేను చెప్పినట్టు ఈ యొక్క జీవాలకి చక్కగా జ్వరం వచ్చినప్పుడు నేను చెప్పిన హోమియో ప్రథమ చికిత్స ద్వారా ఈ జ్వరాన్ని మనం తగ్గించవచ్చు, నివారణ చేయవచ్చండి. మరి ప్రతి పాడి రైతు అదేవిధంగా గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు పెంపకందారులు, పోషకులు నా హోమియో చిట్కాలు అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని మనసులో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదములండి.